ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియాకి ఘోర పరాజయం ఎదురైంది. టీమిండియా వరుస విజయాల జోరుకి సౌత్ ఆఫ్రికా కళ్లెం వేసింది. సూపర్ 8 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాని ఓడించింది. ఈ ఘోర పరాజయం ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చింది. ఈ భారీ ఓటమి టీమిండియా నెట్ రన్ రేట్ ని దారుణంగా దెబ్బతీసింది. దాంతో సూర్యసేన సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తదుపరి 2 మ్యాచ్లకి 2 గెలిచినా ఇతర జట్ల నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్ల ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిరుత్సాహంగా కనిపించాడు. ప్రణాళికలకి తగినట్టు భారత ఆటగాళ్లు ఆడడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. డగౌట్లో గంభీర్ కోపంగా ఉండడం టీవీ కెమెరాల్లో పదే పదే కనిపించింది. ఓ దశలో సహనం కోల్పోయిన గంభీర్ భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యాని గట్టిగా మందలించాడు. మన ప్రణాళికలేంటి, మీరు చేస్తున్న బౌలింగ్ ఏంటని మండిపడ్డాడు గంభీర్. హార్దిక్ పాండ్యా కూడా గట్టిగా బదులివ్వడంతో అక్కడ చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హార్దిక్ చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన ఒక ఓవర్లో ఆఖరి బంతిని నోబాల్ గా వేశాడు. ఈ బంతిని కాస్త మిల్లర్ సిక్సర్ గా మలిచాడు. దాంతో అప్పటి వరకు నెమ్మదిగా సాగిన సౌత్ ఆఫ్రికా జట్టుకి మొమెంటం లభించింది. ఈ బంతిపైనే గంభీర్ హార్దిక్ తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై గంభీర్ తీవ్ర అసంతృప్తితో కనిపించాడు. ప్రస్తుతం గంభీర్ రియాక్షన్స్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Subscribe to One India and never miss an update.